హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కేవలం 10వ తరగతి అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనకు నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చిందంటే సిఎస్ఆర్ సెంట్రల్ లెదర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అలాగే ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే జనవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్టులు చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంట్స్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ పోస్ట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. అలాగే జాబ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఆపరేట్ ఏ మెయింటైన్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్ సర్వీస్ ఆఫ్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్ అండ్ అసిస్టెంట్ ఇన్ రిసాల్వింగ్ ద ఇష్యూస్. అంటే ఇంజనీరింగ్ సంబంధించిన పరికరాలు ఉంటాయి కదా, వాటికి ప్రయోగ పరికరాలు సాధన సేవ చేయాలంటే పక్కన ఇంజనీరింగ్లకి వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలన్నమాట. తర్వాత క్యారీ అవుట్ రిపేర్ వర్క్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్, అంటే సైంటిఫిక్ వస్తువుల యొక్క వాటిని సరైన పద్ధతిలో ఉంచాలి. ఇక నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకున్నట్లయితే క్యారీ అవుట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ టెలిఫోన్ ఫెసిలిటీ అండ్ ఆల్సో డ్రైవ్ షుడ్ ద డే టు డే యాక్టివిటీస్. టెలిఫోన్ సౌకర్యాన్ని, అంటే టెలిఫోన్ని రోజు దాన్ని క్లీన్ చేయడం, తర్వాత డ్రైవ్ చేయాలన్నమాట. అంటే ఫోన్ చేస్తే ఎవరైనా ఫోన్ ఎత్తాలన్నమాట. తర్వాత ఎగ్జామ్ ద ఇన్స్ట్రుమెంట్ అండ్ సజెస్టెడ్ టు యువర్ రైమ్ మండల్ మెజర్ ఫర్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. పరికరాన్ని పరిశీలించడము మరియు పరికరం యొక్క సరైన పనితీరు కోసం మీ రైమ్ మండల్ చర్యలను సూచించడము. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక మీరు ఇంజనీర్లకి సహాయపడాలన్నమాట, అదే మీ వర్క్. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్, దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఈ జాబ్ రిక్రూట్మెంట్ అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ల్యాబ్ రికార్డింగ్, అంటే ల్యాబ్లో రికార్డులు, తర్వాత సైంటిస్టులకి మీరు సహాయం చేయాలి. వాళ్ళకి ఆ మాట ఈ మాట ఉంటాయి కదా. తర్వాత శాంపిల్స్ని తయారు చేయడంతో పాటు వాళ్ళకి కావాల్సినవన్నీ మనము వాళ్ళకి సహాయం చేయాలన్నమాట. అదే ఈ పని. తర్వాత మెయింటైన్ ఆఫ్ కెమికల్ ల్యాబొరేటరీ అంటే మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు కెమికల్ ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా, వాటిలో మీరు ఏవి తప్పు పోకుండా, అంటే మీరు ఎక్కడికి పోకుండా కాపాడాల్సి ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ అనే జాబ్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. జాబ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఎయిర్ కండిషనర్ వర్క్స్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఎయిర్ కండిషనర్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వర్క్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ డ్రాఫ్ట్ మ్యాన్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉండాలి, అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. ప్రిపరేషన్ ఆఫ్ కంప్యూటర్ యాడెడ్ డ్రాయింగ్, మాన్యువల్ డ్రైవింగ్ తయారు చేయాల్సి ఉంటుంది. మాన్యువల్ డ్రైవింగ్ తయారు చేయాలా. తర్వాత అన్ని భవనాల ప్లాన్లపై అవుట్లే ప్లాన్ మొదలైన వాటి యొక్క తాజా రికార్డు ఉంచడం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్స్కి మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజియోథెరపీ ఉంటారు కదా, వాళ్ళకి ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే దీనికి కూడా 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. తర్వాత జాబ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే పరిశోధనలు విశ్లేషించడం నిర్వహించాలి. తర్వాత సహనం మరియు పనితీరం నుండి వైద్య అధికారులచే అన్ని పరీక్షలు సూచనలు సేకరించడం. మొత్తానికి వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలన్నమాట. ఇక నెక్స్ట్ నర్సింగ్ అనమాట. 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. సహనం మరియు పేషెంట్లకి మీకు సహనం అనేది చాలా ఉండాలన్నమాట. తర్వాత పేషెంట్లకి సేవ చేయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ క్యాటరింగ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్ 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. భోజనం తయారు చేయడం మరియు వండడం ఇలాంటివి అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అందరికి పంచడం కూడా చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా సొంత న్యాయమూర్తుల ప్రకారం యజమానుడు ఎట్లా చెప్తే పైన ఉన్నాడు ఎట్లా చెప్తే మీరు అట్లే అనాలన్నమాట. నెక్స్ట్ ల్యాబ్ ఎనిమల్
హ్యాండిలింగ్ అండ్ బ్రీడింగ్ 10వ తరగతి పాస్ అయి ఉండాలి. జాబ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఎనిమల్ హౌస్లో పని చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఏంటంటే వాళ్ళకి జంతువులకి పోయడం, తర్వాత ఎనిమల్ హౌస్ మెటీరియల్స్ అవుట్లొకేషన్ శుభ్రం పరిచే అండర్టేకర్ ఉద్యోగాలు అంగీకరించబడతాయి. అంటే మీరు ఎనిమల్స్ ఉంటాయి కదా, వాటికి సహాయం చేసి వాటికి భోజనాలు అట్లాంటివి చూసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ హౌస్ కీపర్స్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ అనమాట. 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. ఎవరైనా మీరు ఇంటి ఉంటారు కదా, ఈ ఇండ్లని మీరు క్లీన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇండ్లని మీరు క్లీన్ చేసి నీట్గా పెట్టాలన్నమాట. తర్వాత ఫార్మసిస్ట్ అంటే ఏంటంటే మందులు ఇవ్వడం అన్నమాట. దీనికి కూడా 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. ఎవరికైతే ఉద్యోగాలు పెన్షనర్లు ఉంటారు కదా, వాళ్ళకి మందులు ఇవ్వడం అలాంటివి చేయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ నెట్వర్క్ మెయింటెనెన్స్ 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. ఓఎస్ సాఫ్ట్వేర్ అంటే వైరస్ మొదలైన వాటి ఇన్స్టాలేషన్ చేయాల్సి ఉంటుంది. పెరిఫెరల్స్ యొక్క పరిమాణం మరియు నిర్వహణ చేయాల్సి ఉంటుందన్నమాట. నెట్వర్క్ కేబుల్ లైయింగ్ మరియు లైన్ యొక్క నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనము కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. డేటాబేస్ నిర్వహణ మరియు సమాచారాన్ని తిరిగి పొందాలన్నమాట జాబ్ రిక్రూట్మెంట్ వచ్చేసి. తర్వాత మీకు ఎంఎస్ ఆఫీస్ తర్వాత మొదలైన సాఫ్ట్వేర్స్ గురించి మీరు తెలిసి ఉండాలి. సహనానికి సంబంధించిన ప్రతి పత్రాన్ని నిర్వహించాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. జాబ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే వాళ్ళకి డే టు డే వాళ్ళకి మీరు మెయింటైన్ చేయడం, తర్వాత వాళ్ళకి సహాయం చేయడం, సైంటిస్టులకి ఇలాంటి పనులు అయితే మీరు చేయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ తర్వాత 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. ట్రస్ట్ గ్రాఫిక్స్ మరియు మెటీరియల్ సమీక్షను చదవడం, తర్వాత సాఫ్ట్వేర్ను ప్రచురం చేయడంలో ముఖ్యమైన మరియు సుదీర్ఘమైన బ్రోచర్లను కొత్త స్థితిని తీసుకొని రావడం మొదలైన వాటిని చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ లెదర్ గ్యూస్ మేకర్ 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. డెలివరీస్ పోషకాలు మరియు పబ్లిక్ లెదర్స్ గుడ్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మిషన్ అండ్ యూజ్డ్ ఫర్ లెదర్ గుడ్స్ మేకింగ్ ఆర్గనైజేషన్ అంటే మీరు మెటీరియల్స్ ఉంటాయి కదా, నిర్వహణపై నిర్వహించడము, తర్వాత అభివృద్ధి చేయడం అనేటివి చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫుట్వేర్ మేకర్ 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. మరియు నాన్ లెదర్ తయారీ పాదాలు ఉపయోగించి యాత్రల నిర్వహణ చేయాల్సి ఉంటుంది. దుకాణాల్లో మెటీరియల్స్ నిర్వహణ నైపుణ్యాలు అంటే మీరు దుకాణాల్లో వాటిని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఫ్లోరల్ కల్చరల్ 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. క్యాంపస్లోని ల్యాండ్స్కేప్కు అధికారికంలో ఉన్న వ్యక్తి పూర్తి బాధ్యత వహిస్తాడనమాట. ఈవెంట్ మేనేజ్మెంట్లో అసిస్టెంట్ పోస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా మెకానిక్ మోటార్ వెహికల్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. 4 వీలర్స్ వెహికల్స్ని రిపేర్ చేయగలగాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే SC ST 5 సంవత్సరాలు, తర్వాత OBC వాళ్ళకైతే 3 years. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత OMR బేస్డ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ అనేటివి ఉంటాయన్నమాట. తర్వాత ది క్వశ్చన్ విల్ బి అంటే ఇంగ్లీష్లో మాత్రమే, ఇంగ్లీష్ తర్వాత హిందీలో మాత్రమే ఉంటాయి. SSC ప్లస్ ITI అనేది ఉండాలి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 ప్రశ్నలు అయితే ఉంటాయి. 2 గంటల 30 నిమిషాలు మీకు ఎగ్జామ్ అయితే ప్రిపేర్ చేస్తారు. పేపర్ 1 వచ్చేసి 1 hour ఉంటుంది. మెంటల్ అబిలిటీ టెస్ట్ 50 క్వశ్చన్లు ఉంటాయి 100 మార్క్స్కి. 2 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే నెగిటివ్ మార్క్స్ ఉండవు. మీరు ఏదైతే ఫస్ట్ కరెక్ట్ చేస్తారో దానికి అడిషనల్గా 2 marks అయితే వేస్తారనమాట. తర్వాత పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 marks. 3 marks ఫర్ ఎవ్రీ కరెంట్ ఆన్సర్స్. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉండవు అన్నమాట.
తర్వాత మీరు ప్రతిదీ క్వశ్చన్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్ కరెక్ట్ చేసినందుకు దానికి 3 మార్కులు అనేటివి వేస్తారనమాట. పేపర్ 3 వచ్చేసి కన్సిడర్డ్ సబ్జెక్ట్స్ అనమాట. దీనికి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్, 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్స్. అంటే మీరు కరెక్ట్ చేసిన మార్కులకి అయితే 3 మార్కులు అడిషనల్గా ఇస్తారు. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 500, ఎస్బీఐలో మీరు కట్టి దానికి సంబంధించిన పేపర్లను తీసుకొని మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలంటే www.clr.org ఈ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత అప్లై చేసుకోవాలి. ఓకే గాయ్స్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసి మీరు అప్లై చేసుకునండి. థ్యాంక్ యూ గాయ్స్ అందరికీ.